పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మానవుణ్ణి ఈ సృష్టికి సంరక్షకుడిగానే నియమించాడు, యజమానుడిగా కాదు. అందువలన సంరక్షకుడుగానే ఉండాలి. యజమానుడిగా ఉండి, అది కూడా దుష్ట యజమానుడిగా ఉండి, తన యొక్క సంరక్షణలో పెట్టినటువంటి వారినందరినీ పీడనకు గురి చేస్తే ఆ సృష్టికర్త అయిన దేవుడి ఉగ్రతకు తట్టుకోగలరా? సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఎంతో కోపాన్ని తెప్పించిన వారవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు ఎంతో పకడ్బందీగా, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి, ఎంతో సుందరంగా సృష్టించినటువంటి ఈ భూగ్రహాన్ని, ఈ విశ్వాన్ని మానవుడు తన యొక్క దురాశ వల్ల, పేరాశ వల్ల పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. ఈనాడు ఏ విధంగా మానవుడు ఈ భూగ్రహాన్ని నాశనం చేస్తున్నాడో పోయినసారి ఎపిసోడ్లో కొంత భాగం చూసుకున్నాం. అడవుల నరికివేత, దాని వలన వచ్చే నష్టాలు. ప్రతిరోజు కొన్ని వేల కొలది హెక్టార్లలో అడవులు మాయమవుతూ ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో అమెజాన్ వర్షపు అడవుల్లో అనేక రకాలైనటువంటి అరుదైన జంతుజాలానికి, పక్షి జాతులకు ఆలవాలము కొలువైనటువంటి ప్రకృతి వైవిధ్యానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి అటువంటి ప్రాంతంలో ఈనాడు ఎన్నో జీవులు అతి త్వరగా కనుమరుగవుతున్నాయి, అంతరించిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మానవులు, ఈ ధనవంతులు, ఈ పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క అవసరాల కోసం, వారి అవసరాలకు మించినటువంటి విషయాల కోసం ధనాపేక్షతో ఈ అడవులను నరికివేసి ఈ జీవులకు మనుగడ లేకుండా చేస్తున్నాడు. దేవుడు తను చేసినటువంటి ప్రతి జీవిని ప్రేమించాడు, అందంగా ఉందని కితాబిచ్చాడు, సంతోషించాడు. మరి దేవుడి ఆనందాన్ని ఆవిరి చేయగలిగే హక్కు నీకుందా, నాకుందా, ఎవరికైనా ఉందా? ఆ విషయానికి వస్తే కొన్నిసారి ఎపిసోడ్లో అడవులు అంతరించిపోవడం వల్ల వచ్చే నష్టాలు మనం చూసుకున్నాము. ఇంకా గాలి కాలుష్యం వల్ల కూడా ఎటువంటి హాని జరుగుతుందని కూడా మనం చూసుకున్నాము. గాలి కాలుష్యం కేవలం మనం వెలువరించే ఉద్గారాలు, హానికరమైనటువంటి వాయువులు, వాహనాల నుంచి, ఫ్యాక్టరీల నుంచి, మన ఇళ్లలో నుంచి, లేకపోతే పొలాల దగ్గర నుంచి మనం కాలుస్తున్నటువంటి ఇంధనాలు, శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల గాలిలో ఉద్గారాలు అన్నీ పెరిగిపోయి మంచి గాలి చెడు గాలిగా తయారవుతుంది, విషప్రాయము అవుతుంది, విషపూరితము అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దానివల్ల భూతాపము కలిగి ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు గడ్డలన్నీ కరిగిపోయి, మంచంతా కరిగిపోయి సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతాయి. సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగినప్పుడు కేవలం 30% భూమే ఉన్నటువంటి ఈ సముద్రమయమైనటువంటి భూగోళం మీద ఆ 30% నేల కనుమరుగవడానికి ఎంతో కాలం పట్టదు. ఇంకా ఈ వాయు కాలుష్యం వల్ల, మనం వెలువరించే ఉద్గారాల వల్ల భూమికి ఒక 4 మీటర్ల దట్టంలో ఒక గొడుగులాగా, ఒక పొరలాగా ఓజోన్ పొర ఉంది అంటారు శాస్త్రజ్ఞులు. ఆ ఓజోన్ పొర 3 మూలకాలతో, 3 ఆక్సిజన్ మూలకాలతో, అంటే O3తో అది ఏర్పాటు అయ్యింది. ఈ గాలి కాలుష్యం వల్ల ఏం జరుగుతుందంటే, ఇందులో ఉన్నటువంటి ఈ రసాయనాలు, వాయువులు ఇవన్నీ కూడా పైకి వెళ్ళి ఆ ఓజోన్ లేయర్, ఓజోన్ పొరను
సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. దానితో రసాయనిక చర్య జరిపి ఆ గొడుగుకు తూట్లు పొడుస్తున్నాయి. భూమికి ఒక కవచములాగా, ఒక రక్షణ గొడుగులాగా సహజంగా ఏర్పడినటువంటి ఆ పొరను అనేక చోట్ల తూట్లు పొడవబడింది ఈ కాలుష్యం వల్ల. దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి? ఆ విశ్వంలో అనేక రకాలైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక విధమైన హానికర కిరణాలు పరావర్తనం చెందుతూనే ఉన్నాయి, ప్రసరిస్తూనే ఉన్నాయి. అల్ట్రావైలెట్ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ కిరణాలు, ఇంకా ఎన్నో కాస్మిక్ కిరణాలు, ఇవన్నీ కూడా భూమిని తాకకుండా ఈ ఓజోన్ పొర కాపాడుతూ ఉంది. అలాంటి ఓజోన్ పొరకు భూమిని కాపాడుతున్నట్టు ఓజోన్ పొరకు అనేక చిల్లులు పడ్డాయి అని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఈ గాలి కాలుష్యం వల్ల, రసాయనిక చర్య వల్ల ఈ చిల్లులు పడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ప్రమాదకరమైనటు అల్ట్రావైలెట్ కిరణాలు, కాస్మిక్ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ కిరణాలన్నీ కూడా ఆ చిల్లుల్లో నుంచి తప్పించుకొని భూమి మీద ప్రత్యక్షంగా పడుతూ ఉంటాయి. ఆ పడిన చోటల్లా కూడా ఆ జీవజాలం నాశనం అయిపోతుంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. ల్యూకేమియా, స్కిన్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ అనేటువంటి వ్యాధి ప్రబలంగా వస్తూ ఉంటుంది. చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల. ఇది అంతకంతకు చిల్లులు పెద్దవవుతున్నాయి కానీ ఆ పూడుకుపోవటం లేదు. ఇదొక ఆందోళన కలిగించే వార్త. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జాగ్రత్త పడకపోతే కొద్ది కాలంలోనే మనల్ని కాపాడుతూ సహజ రక్షణ కవచంలాగా ఉన్న ఈ ఓజోన్ పొర మాయమైపోతుంది. భూమి ఎటువంటి కవచం లేని సైనికుల్లాగా శత్రువుల బాణాలకు, తూటాలకు, లేకపోతే ఫిరంగి గుండులకు బలి అయిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఇవన్నీ నగ్న సత్యాలు, నిజాలు. తెలుసుకోకుండా నిద్రపోతున్నామంటే మనం ఒక పిల్లి పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదంట అని కళ్ళు మూసుకున్నదంట. నష్టమెవరికి? మనకి. ప్రియ సహోదరి సహోదరులారా, నీటి కాలుష్యం గురించి కూడా మనం చూసుకుందాం. మన శరీరంలో 70% నీరే అంటారు. మన మెదడులో 95% నీరే అంటారు. నీరు జీవుల మనుగడకు ఆధారం. నీరు లేకపోతే వ్యవసాయం ఉండదు, పంటలు పండవు, మనుషులు జీవించలేరు. ఇటువంటి నీరు, త్రాగునీరు మన భూప్రపంచంలో అతి కొద్ది శాతం మాత్రమే ఉంది. 1% మాత్రమే ఉంది. మిగతాదంతా కూడా పనికిరాని నీరు. అంటే సముద్రంలో లవణాలు ఎక్కువగా ఉన్న ఉప్పు నీరు. అటువంటి నీటి స్థానాలను మనుషులు పాడు చేస్తున్నారు. ఇప్పుడు గంగా నది కానీ, కృష్ణానది కానీ, గోదావరి నది కానీ, లేకపోతే మన నగరాల్లో పయనించేటటువంటి కాలువలు కానీ ఒక్కసారి చూసుకోండి. హైదరాబాదులో మూసీ కాలువ ఉంది. ఆ మూసీ నది ఎంత కాలుష్యానికి గురైందో మీకు తెలుసా? గంగా నది ఎంత కాలుష్యానికి గురైందో మీకు తెలుసా? మన నగరాల్లో ప్రవహించే కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో, ఇళ్లలో నుంచి వచ్చే మురుగుతో, కొన్ని చోట్ల అయితే ఫ్యాక్టరీలో నుంచి వచ్చే ఉద్గారాలతో ఎంత కాలుష్యం చెందుతుందో మీకు తెలుసా? అంతకుముందు ప్రజలు ఇళ్లల్లో పెరట్లోనే బావి తవ్వుకొని ఆ బావి నీళ్లు ప్రత్యక్షంగా తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ కూడా బాటిల్స్లో నీళ్లు కొంటున్నారు. నీటిని కొంటున్నారు, మంచినీటిని. ఎందుకు? ప్రతి చోట మంచినీరు కాలుష్యానికి గురైపోయింది. ఆ వచ్చే మినరల్ వాటర్లో ఒక్కసారి శాస్త్రవేత్తలు కనుక పరిశోధనశాలలో పరిశీలిస్తే ఎన్నో ఉద్గారాలు, ఎన్నో కర్బన సమ్మేళనాలు, ఎన్నో కలుపు మొక్కలకు వేసేటటువంటి రసాయనాలు, హానికర రసాయనాలు అన్నీ ఉన్నాయి. ఆ హానికర రసాయనాలను మనం డబ్బు పెట్టి మనీ కొనుక్కొని
వ్యాధులకు, బాధలకు, రుగ్మతలకు లోనవుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ నీటి కాలుష్యం వల్ల ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇంకా ఇప్పుడు కేవలం నదులు మాత్రమే కాలుష్యానికి గురవుతుందంటే, సముద్రాలు కూడా కాలుష్యానికి గురవుతున్నాయంటే చూడండి. మానవుడు ఎంత, వాడి యొక్క శక్తి ఎంత. సముద్రాలను కూడా కాలుష్యం పరం చేస్తున్నాడు. సముద్రంలో ఉండేటటువంటి ఆ జీవుల పర్యావరణం, ఆ జీవుల పరిస్థితి, జీవావరణం చాలా తేడాగా ఉంటుంది. పగడపు దీవులు అంటారు. పగడపు దీవులు అంటే కొన్ని జీవుల సమూహాలు, అవన్నీ కలిసి ఉంటాయి. అటువంటి పగడపు దీవులన్నీ కూడా సముద్రంలో పెరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల నాశనమైపోతూ ఉన్నాయి. పగడాల దెబ్బలు లేక పగడపు దీవుల జీవావరణాన్ని నాశనం చేస్తే అది సముద్రంలో ఎంతో అసమతుల్యతకు దోహదపడుతుంది. జీవావరణాన్ని దెబ్బతీస్తుంది. జీవులకు మనుగడ ఉండదు, అవి అంతరించిపోతాయి. ప్రతి సముద్రంలో ఉన్న నీటిని పరిశీలించి చూస్తే ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. సముద్రంలో ఉన్న చేపలు, ఆ తాబేళ్లు కానీ, మిగతా జీవులు కానీ అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకొని వాటిని స్వీకరించవి మరణిస్తున్నాయి. ఆ సముద్రంలో దొరికేటటువంటి లేకపోతే నదుల్లో దొరికేటటువంటి ఈ చేపలను లేకపోతే ఆ జీవులను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ వ్యర్థ పదార్థాలు, హానికర రసాయనాలు మన శరీరానికి చేరి క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకని ఇన్ని రకాల క్యాన్సర్లు ఈ కాలంలో? అంతకుముందు కేవలం సిగరెట్ తాగే వాళ్లకు, మద్యం అతిగా సేవించే వాళ్లకు మాత్రమే క్యాన్సర్లు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎవరికి తెలియటం లేదు. కూరగాయల్లో రసాయనాలు ఉన్నాయి, మనం తినే ఆహారంలో రసాయనాలు ఉన్నాయి, మనం తినే మాంసాల్లో రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీటి కాలుష్యం వల్ల, మానవుడు తప్పిదం వల్ల. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నదుల్లో ఉన్నటువంటి జీవజాలం, జీవావరణం, మొక్కలు, ప్రత్యేకమైన నాచు మొక్కలు ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఆ ప్రమాదకరమైన, హానికరమైనటువంటి రసాయనాలను ఇంకెక్కడ పెట్టాలో తెలియక సముద్రంలో వదిలేస్తున్నారు. ఈ నౌకాశ్రయాలు, వెళ్ళే పడవలు, పెద్ద పెద్ద స్టీమర్లు ఇవన్నీ కూడా వాటి నుంచి వెలువడేటటువంటి ఇంధనాలు, ఆయిల్స్ ఇవన్నీ కూడా సముద్రంలో కలిసి పాడు చేస్తున్నాయి. సముద్రంలో పక్షులు కూడా జీవిస్తాయి. ఆ పక్షులు కూడా అవన్నీ భయంకరమైనటువంటి చావును ఎదుర్కొంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ధనిక దేశాలు ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ దేశాల్లో ఫ్యాక్టరీల్లో నుంచి వెలువడినటువంటి హానికర రసాయనాల ఉద్గారాలను ఎక్కడా వదిలలేరు. వాళ్ళు కొన్ని కంటైనర్స్లో, పెద్ద పెద్ద పీపాల్లో, డ్రమ్ముల్లో, ఒక స్టీమర్లో కానీ, బోట్స్లో కానీ, షిప్లో కానీ అవి వాటిని ఎక్కడో తీసుకెళ్ళి పేద దేశాలు ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో పేద దేశాలు ఉంటాయి. ఆ పేద దేశాల్లోకి తీసుకువెళ్ళి, ఉదాహరణకి కోకో అనే ఒక గ్రామం ఉంది ఆఫ్రికా ఖండంలో. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, అమాయకులైనటువంటి గ్రామ పెద్దలకి ఏదో మభ్యపెట్టి లంచాలు ఇచ్చేసి ఆ భయంకరమైన రసాయనాలతో నిండినటువంటి, హానికరమైన రసాయనాలు నిండినటువంటి ఆ పెద్ద పెద్ద డ్రమ్స్ని
అక్కడ స్టోర్ చేశారు ఆ కోకో అనే గ్రామంలో. ఇటలీ ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు. అయితే కొన్ని ఏళ్ల తర్వాత ఆ డ్రమ్స్ నుంచి ఆ రసాయనాలు లీక్ అయి బయటకు వచ్చి అక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రవహిస్తున్న మంచినీటి వాగులో కలుస్తూ ఉన్నాయి. ఆ మంచినీటి వాగు నీటిని తాగుతున్నటువంటి ఆ గ్రామ ప్రజలు అనేకమైనటువంటి భయంకరమైన రుగ్మతలతో కొద్ది రోజుల్లోనే చచ్చిపోతున్నారు. వరుసగా 10లు, 20లు, 30లు అలా చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. చివరికి ఆ గ్రామం నుంచి ఒక యువకుడు చదువుకోవడానికి వేరే దేశం వెళ్ళి రసాయన శాస్త్రం తిరిగి వచ్చినప్పుడు ఆ రసాయనాలు సంబంధించినటువంటి ఆ డ్రమ్లు అవన్నీ చూసి అందులో ఉన్న ఉద్గారాలు, రసాయనాలు అత్యంత హానికరమైనవి, అవి వెళ్ళి మన వాగులో కలుస్తున్నాయి, అందువల్ల అందరూ చచ్చిపోతున్నారని చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ఆ ఇటలీ ప్రభుత్వానికి, ఆ పారిశ్రామికవేత్తలకు అర్జీలు పెట్టుకున్నా కానీ, ఉత్తరాలు రాసినా కానీ బదులే లేదు. ఎందుకంటే పేద దేశాలు వాళ్ళు నాశనం అవ్వాలి, మేము మాత్రం బాగుండాలి. అది ధనిక దేశాలు పాటిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి. ఈ గాలి కాలుష్యం, ఈ నీటి కాలుష్యం, వీటికి సంబంధించినటువంటి కర్బన ఉద్గారాలను వెలువరించే దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు అతి కొద్ది మాత్రమే శాతం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, మిగతా దేశాలు వీటిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి వాయు కాలుష్యాన్ని పెంచే దాంట్లో. ఇది దేవుడికి ఎంతో కోపం వచ్చే విషయం. ఎందుకంటే మన దేవుడు పేదల కోపు తీసుకునే దేవుడు, పేదల పక్షపాతి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే పేదల ప్రాణాలు గాలి నేలలో కలిసినప్పుడు దేవుడి దగ్గర న్యాయం కోసం మొరపెడతాయి. దేవుడు న్యాయం బహు క్లిష్టమైనది, బహు సరళమైనది కూడా. ఆ న్యాయాన్ని, ఉగ్రతను తట్టుకునే శక్తి ఈ బడా వ్యాపారులకు, ఈ స్వార్థపరులకు ఉండదు. వాళ్ళు కూడా నాశనం అయిపోవాల్సిందే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ నీటి కాలుష్యం వల్ల మంచినీటి వనరులన్నీ పాడైపోతున్నాయి. మంచినీటి వనరులన్నీ పాడైపోయిన తర్వాత ఏం చేస్తారు? నీళ్లు తాకపోతే బ్రతుకుతారా జనాలు? మనుగడ ఉండదు. ఇక్కడ కూడా బలే అయిపోయేది పేదవాళ్లే. ధనవంతులు ఏం చేస్తారు? మన ఫేమస్ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు, క్రికెటర్లు, వాళ్ళు వాడే వాటర్ బాటిల్ బ్రాండ్స్ ఒక్కొక్కటి ఒక్క బాటిలు 40,000, 50,000, 5 లక్షలు అని చెబుతూ ఉంటారు. ఎక్కడో దొరికే మంచినీళ్ళు అంటావి. అవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. స్నానానికి కూడా అయ్యే వాడవచ్చు వాళ్ళు. ఎందుకంటే జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టిద్దంట. పిండి కొద్దీ రొట్టె, జుట్టు కొద్దీ కొప్పు అన్నట్టు. పేదలు ఎట్టిపోతారండి? కేవలం పొట్టగడవటానికే వాళ్ళు అల్లాడి ఆకులు మేస్తుంటే అంత ఖరీదు పెట్టి వాళ్ళు ఏమైనా కొనగలరా? వైద్యాన్ని భరించగలరా? పేదల పక్షపాతి అయిన దేవుడికి కోపం తెచ్చేటటువంటి విషయాలు మనం చేస్తున్నాం ఆల్రెడీ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నేల కాలుష్యము. నేలను ఎలా కాలుష్యం చేయగలము? మీరు కొన్ని తమిళనాడులోని ఎక్కడెక్కడైతే తోలు పరిశ్రమల కేంద్రాలు ఉంటాయో, దిండిగల్ ప్రాంతం కానీ, పొన్నుమాందురై ప్రాంతం కానీ, తోలు పరిశ్రమలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి అక్కడ. తోలు పరిశ్రమలో అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ తోలుని చక్కగా ఆ తోలుని ఎందుకు ఉపయోగిస్తారు? బ్యాగులు, బెల్టులు, సూట్ కేసులు, ఇటువంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ తోలు. ఈ తోలు పరిశ్రమ జంతువు నుంచి చర్మాన్ని తీసినప్పుడు అది నాణ్యమైన తోలుగా షాపుల్లోకి వ్యాపారానికి వచ్చేసరికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. హానికరమైన ప్రక్రియలు, భయంకరమైన ప్రక్రియలు. ఏమిటంటే ఆ తోలును భయంకరమైన రసాయనాలతో శుద్ధి చేస్తారు. శుద్ధి చేసినప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆ రసాయనాలన్నీ ఎక్కడ వదులుతారు? అటువైపు కాలువలు ఉంటే కాలువల్లో వదిలేస్తారు. కాలువలు లేకపోతే నేలలోనే వదిలేస్తారు. నేలలోకి ఇంకిపోయిన రసాయనాలు ఆ నేలను విషపూరితం చేస్తున్నాయి.
అందుకని ఆ ప్రాంతంలోకి వెళితే ఆ తోలు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించరు. కుష్ఠవ్యాధి వచ్చినట్టు శరీరానికంతా పుండ్లు ఉంటాయి. వాళ్ళకి దగ్గులు, రొంప ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. హానికరమైన క్యాన్సర్ వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ పంట పండించాలన్నా కానీ ఏమీ మొలవదు. అక్కడ నీళ్ల కోసం బావి తవ్వితే రసాయనాలతో నిండిన నీళ్లు వస్తాయి. ఈ విధంగా నేల అక్కడే కాదు, అనేక చోట్ల ఈ బడా పారిశ్రామికవేత్తలు ఆ వ్యర్థాలను, ఉద్గారాలను చాలా ఉదారంగా కాలువల్లోకి, నదుల్లోకి, నేలలోకి వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళదేం పోయింది? వాళ్ళకి డబ్బులు వస్తే చాలు. ధనవాంఛ, దురాశ, పేరాశ కొద్దిమందికి ఉండి మిగతా ప్రపంచాన్ని అంతాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే కోనసీమ ప్రాంతాలు, కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా ప్రాంతాలు ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండేవి. 3 వరి పంటలు వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వరి పంటలు అవన్నీ ఆపేసి ఏం చేస్తున్నారు? ఆక్వాకల్చర్, రొయ్యలు సాగు చేస్తున్నారు. రొయ్యలు సాగు చేయాలంటే సముద్రపు నీరు రావాలి. సముద్రపు నీరుతో సాగు చేసినటువంటి రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా ఆ సముద్రపు నీళ్లు భూమిలోకి వచ్చాయంటే ఆ భూమిలో మళ్ళీ పంటలు పండించలేం. పక్కనున్న భూములు కూడా లవణీయత ఎక్కువ పెరిగిపోతుంది. వాటి యొక్క సారం నశించిపోతుంది. అందువల్ల ఈ ఈ రంగంలో నష్టాలు వస్తున్నా కానీ భూమిని నాశనం చేస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా శబ్ద కాలుష్యం కూడా ఉందని మనకు తెలుసుకోవాలి. శబ్ద కాలుష్యం ఏ విధంగా ఉంటుంది? నగరంలో ట్రాఫిక్ కూడల దగ్గర మనం ఒక 10 నిమిషాలు, పాతకాలంలో 10 నిమిషాలు, ఇప్పుడు అరగంట కూడా క్లియర్ కావట్లేదు ఆ ట్రాఫిక్. అక్కడ ఉన్నప్పుడు వాహనాల వృధా, ఇంజిన్ల మోత, ఆ హోరు అదంతా కూడా ప్రజల్లో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయి. చెవి కర్ణబేరీలు పగిలిపోతున్నాయి. రక్తపోటును, గుండెపోటును అధికం చేస్తున్నాయి. నగరంలో నివసించే వాళ్లకు ఎన్ని గుండెపోట్లు, ఎంత చిన్న వయసు వాళ్ళు చనిపోతున్నారు. వార్తల్లో చూస్తున్నాం కదా. వాళ్లకు ఈ శారీరక ఆరోగ్య వ్యవస్థ కూడా అతి త్వరలో దెబ్బతింటుంది. ఈ ఈ శబ్ద కాలుష్యం వల్ల ఆ పిల్లల్లో అభివృద్ధి కూడా సరిగ్గా ఉండదు. వారి మెదడు అంతగా పెరగదు. ఏకాగ్రత దెబ్బతింటుంది. విద్యార్థులు సరిగ్గా నేర్చుకోలేకపోతారు. ఒక వ్యక్తి యొక్క పూర్తి సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యం సరిగ్గా ఉండదు, దెబ్బతింటుంది. అందువల్ల ఈ శబ్ద కాలుష్యాన్ని మనం ఎంత బాగా తగ్గిస్తే అంత మంచిది. శబ్ద కాలుష్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి? కొంతమంది ఇళ్లల్లో టీవీలను పెట్టుకుంటారు, సీరియల్స్. ఒక సామెత ఉంది, పాతకాలంలోనంట ఒక మగవాడు పురుషుడు ఇంటికి వస్తే భార్య జేబు చూసేదంట, అమ్మేమో కడుపు చూసేదంట, బిడ్డ తిన్నాడో లేదని. ఇప్పుడు ఎలా ఉందంటే భార్య, అత్త, అమ్మ ఇద్దరు కలిసి కూర్చొని సీరియల్స్ చూస్తున్నారు. ఆ చూసేది ఎవరు? వాళ్ళు తగ్గట్టుగా సౌండ్ పెంచుకోవచ్చు కదా. ఆ కాలనీ మొత్తం వినపడేటట్టు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు సౌండ్లు. పండగలు, పబ్బాలు వచ్చినాయి అంటే, వినాయక చవితి ఇలాంటి పండగలు వచ్చాయంటే హైదరాబాదులో నగరంలో ఉండగలమా? ప్రతి వీధికి ఒక పందిరి, ఆ పందిరి ఎంత చిన్నదైతే ఆ పెట్టే సౌండ్ సిస్టమ్ ఉంటుంది, నగరం మొత్తానికి వినబడేటట్టుగా పెడతారు. అందువల్ల ఆ పండుగ కాలంలో కొంచెం మానసిక సమస్యలతో సతమతమైపోయేవాళ్ళు, క్రొత్త సమస్యలు వచ్చేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కథోలిక గుడుల్లో, చర్చిల్లో ఈ పండగలు, పబ్బాలు వచ్చాయంటే ఆ గాయక బృందాలు కానీ, ఆ కొయర్లు కానీ ఎలా ఉంటాయి? ఆ ప్యాడ్లు, ఆ వాయిద్యాల హోరు,
ముంచేస్తుంది. భక్తిభావం లేదు, ఏమీ లేదు. ఆ పండగ జరుపుకుంటున్న ఆ పునీతుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో పాపం. ఆయన కూడా చెవులు మూసుకొని ఎక్కడో ఉండుంటాడు. అదేమి లేకుండా హోరు, వాయిద్యాల హోరు, శబ్దాల జోరు అది ఉంటేనే పండగ బాగా జరిగినట్లు. ఇంకా ఆ బాణాసంచులు కాలుస్తారు. బాణాసంచులు పండగలు పబ్బాలప్పుడు కాల్చినప్పుడు ఏమవుతుంది, ఆ ధ్వనికి ఆ పెంపుడు జంతువులు దెబ్బతింటాయి, బాధపడతాయి, చిన్నపిల్లలు దడుచుకుంటారు. ఇంకా వాటి నుంచి వెలువడేటువంటి కాలుష్యం, పొగలు హానికరమైనటువంటివి ఎంతగానో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా గాలి కాలుష్యం, నేల కాలుష్యం, జల కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా మానవుణ్ణి ఎంతగానో దెబ్బతీసి పర్యావరణాన్ని దెబ్బతీస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీటి నుంచి ఎలా బయటపడాలి అని కొన్ని ఆచరణాత్మక సూచనలు నేను తర్వాత ఎపిసోడ్స్లో ఇవ్వబోతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.